దేశవ్యాప్తంగా పాటిస్తూ ఉంటారు. డ్రై డే అంటే అర్థం ఏంటి అంటే అక్టోబర్ 2 అహింసకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న మహాత్మా గాంధీ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు లిక్కర్ అమ్మకాలు కానీ లేకపోతే మాంసాహారం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిషేధిస్తాయి. కానీ మన కర్మ ఏంటో తెలియదు. కానీ మహాత్మా గాంధీ గారు దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు అని చెప్పుకుంటాం. కానీ బట్ ఆంధ్రప్రదేశ్కి మాత్రం స్వతంత్రం తీసుకొచ్చింది మాత్రం బహుశా వారి మాటల్లోనే చంద్రబాబు నాయుడు గారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో కూడా సహజంగా ఒక నమ్మకం ఉండటం వల్ల ఏమో నాకు తెలియదు. కానీ అక్టోబర్ నెల మహాత్మా గాంధీ గారి జయంతిని ఆ రోజు జాతీయ డేగాను పాటించలేదు, లేకపోతే వెజిటేరియన్ డేగాను పాటించలేదు. పుట్టిన అధికారికంగా ఉత్తర్వులు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు. కానీ ఇలాగా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా మద్యాన్ని విచ్చలవిడిగా మద్యం మీదరులై ప్రవహించే విధంగా అక్టోబర్ 2వ తారీఖున చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనితరమైనటువంటి పోరాటంగా ప్రతీకగా ప్రణాళికను రచించింది. అక్టోబర్ 2ని అయితే ఈరోజు డ్రై డేగా దేశవ్యాప్తంగా పాటిస్తారు. రాష్ట్ర ప్రజల దగ్గరకు వచ్చి డ్రై డే అంటే అర్థం ఏంటి అంటే అక్టోబర్ 2 భారత పార్టీ అహింసను మాట్లాడాలి, చెప్పాలి అని ఎందుకు అనుకున్నాను అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ఒక మహాత్మా దుర్మార్గకరమైనటువంటి అంశం వారి భవిష్యత్తుని పురస్కరించుకొని ఆ రోజు చాలా లిక్కర్ అమ్మకాలు కానీ బహుశా నిత్యావసర వస్తువు ఏం కాదు, మాంసాహారం అనేది నిత్యావసర వస్తువు ఏం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అధికారికంగా నిషేధిస్తాయి. కానీ మన కర్మ ఏంటో కొంతమంది జీవితాల్లో మందు అనేది ఒక ప్రాథమికమైన అవసరం అయిపోయింది. అది మంచో చెడ్డో అని చెప్పడానికి మనం ఇక్కడ కూర్చోాలా. బట్ ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వారి మనుగడ, సంక్షేమ పథకాలు, లిక్కర్ సేల్స్ మీద ఆధారపడి దేశానికి స్వతంత్రం లిక్కర్ని ప్రాథమికమైనటువంటి ఒక బట్ ఆంధ్రప్రదేశ్కి మాత్రం ప్రాథమికమైనటువంటి ఒక అంశంగా పరిగణించే విధంగా వారి మాటల్లో జనాలు ఒక మెజారిటీ చంద్రబాబు నాయుడు గారు జనాల్లో మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో నిరుపేద వర్గాల్లో ఒక నమ్మకం అంత ప్రాముఖ్యమైన మహాత్మా గాంధీ గారి మనం దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు దాంతో డ్రై డే గాను పాటించలేదు, వెజిటేరియన్ డే గాను పాటించలేదు. అధికారికంగా ఉత్తర్వులు ఉన్నాయో లేవో అత్యంత దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా 2024 విడిగా జూన్ తరువాత ఏరులై ప్రవహించే విధంగా 2024 జూన్ తర్వాత మన ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అత్యంత దుర్మార్గకరమైనటువంటి పని ఈ రోజు పని మద్యాన్ని ఆదాయ రాష్ట్ర ప్రజల దగ్గరకు వచ్చి సార్ మద్యాన్ని ఆదాయ మార్గంగా ఎలా చూస్తాం సార్, మద్యాన్ని ఆదాయ మార్గంగా మాట్లాడాలి, ఎట్లా ఉంది చెప్పాలి. రాష్ట్రంలో మద్యాన్ని కూటమి ప్రభుత్వం ఆదాయ మార్గంగా చూస్తుందని చెప్పడానికి మన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటే దుర్మార్గకరమైన గత వారం 10 రోజుల్లో జరిగినటువంటి పరిస్థితులే చాలా తార్కాణంగా కనపడుతున్నాయి. బహుశా నిత్యావసర వస్తువు ఏం కాదు, నేను మందు అనేది నిత్యావసర వారం 10 రోజుల్లో జరిగినటువంటి కొన్ని అంశాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. కొంతమంది జీవితాల్లో మందు అనేది ఒక ప్రాథమికమైన అవసరం అయిపోయింది. అది మంచో చెడ్డో అని చెప్పడానికి మనం మద్యం అనేది ఒక ఆదాయ మార్గం. ఏదేమైనప్పటికీ కూడా మనందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆదాయ మార్గం అంటే సంక్షేమ పథకాలు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం లేకపోతే ఆధారపడి పరిస్థితుల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రాథమికమైనటువంటి ఒక మద్యం ఆదాయ మార్గంగా పరిగణించబడటానికి కారణాలు ఏంటి, కొంతమంది జనాలు పర్సెంటేజ్ ఆఫ్ జనాల్లో మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకి కొంత నిరుపేద వర్గాల్లో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది అనేది మాత్రం నిర్విధానం. దాంట్లో మనం దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 జూన్ 11 తర్వాత సంకోచించాల్సిన అవసరం కూడా లేదు. అధికారంలోకి వచ్చినటువంటి కూటమి కానీ అత్యంత దురదృష్టకరమైనటువంటి మద్యం మీద 2024 సంచలనమైనటువంటి తరువాత పాలసీ తీసుకొని వచ్చింది. 2024 పాలసీ ఏంటి అంటే అప్పటి వరకు ఈ రాష్ట్రంలో వ్యవహారంలో ఉన్న ప్రభుత్వం ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్న మద్యం దుకాణాల దుర్మార్గ ప్రైవేట్ పనుల్లో ఒక పని ఆ మద్యాన్ని
ఆదాయ మార్గంగా. అప్పటి వరకు కొద్దో గొప్ప సార్ మద్యాన్ని ఆదాయ మార్గంగా ఎలా చూస్తాం సార్? మద్యాన్ని ఆదాయ వ్యవహారం చూసే పరిస్థితి ఎట్లా ఉంది ఈ రాష్ట్రంలో మద్యాన్ని? కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తుందని చెప్పడానికి మన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ప్రభుత్వ దుకాణాల గత వారం 10 రోజుల్లో జరిగినటువంటి ప్రైవేటు దుకాణాలలో వారం 10 రోజుల్లో కల్తీ మద్యాన్ని పరిస్థితులే అమ్మేటువంటి ఒక ప్రయత్నం చాలా విరివిగా చేయడం స్టార్ట్ చేసింది. నేను గత వారం 10 రోజుల క్రితం కొన్ని అంశాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ చూశాను. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పీచ్ చూసిన సందర్భంలో నాకు అర్థమైంది ఏంటి అంటే మద్యం అనేది ఒక ఆదాయ ఈ రాష్ట్రంలో విషయం చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలుసు. ఎంత ఆదాయం అంటే అసలు రాష్ట్ర 70,000 లేకపోతే కూలిపోతేమో అన్నంత పరిస్థితుల్లో 3,70,000 3,80,000 ఉద్యోగాలు ఇచ్చాము ఈ సంవత్సరం 5 నెలలు. అయితే ఈ మధ్య ఆదాయ మార్గంగా పరిగణించబడ్డ ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఇచ్చారు ఏంటి అంటే ఒక 15,000 ఇన్వాల్యుబుల్ గా డిఎస్సి ఉద్యోగాలు, రాష్ట్ర ప్రజలు 5,000 6,000 గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ కు సంబంధించి ఇంకో 25,000 ఉద్యోగాలు ఆ ఇయర్ లో నోటిఫికేషన్ ఇస్తే అవి ఇంకా కంప్లీట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా 2024 తర్వాత 3,50,000 ఉద్యోగాలు రమారమి ఉద్యోగాలు ఎంఎస్ఎంఈలో కుటీర పరిశ్రమల్లో ఇచ్చాము. మద్యం మీద ఎక్కడ కుటీర పరిశ్రమలో ఇచ్చారో ఎవరికి తెలియదు. ఒక సంచలన కుటీర పరిశ్రమలో ఇచ్చారో ఎవరికి తెలియదు. ఏ ఎంఎస్ఎంఈలో ఇచ్చారో పాలసీ ఏంటి అంటే వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎక్కడ అంటే కుటీర పరిశ్రమలో ఎంఎస్ఎంఈలో నడిచేటువంటి ప్రభుత్వ వర్క్ ఫ్రమ్ హోమ్ కు సంబంధించినటువంటి కొన్ని ఉద్యోగాలు కుటీర పరిశ్రమల్లో ఎంఎస్ఎంఈలో అంటే చిన్న స్మాల్ స్కేల్ అప్పటి వరకు కొద్ది గొప్ప కంపెనీల్లో దుకాణాల్లో కల్తీ మద్యం అమ్మేటువంటి వ్యవహారం ఉండేది. ఎప్పుడైతే నిన్న లిక్కర్ కుంభకోణాలు వరుసనే బయటపడుతూ వచ్చాయో అప్పుడు మాలాంటి వాళ్ళ దుకాణాల నుంచి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి కుటీర ప్రైవేటు దుకాణాలలో అంటే కల్తీ మద్యాన్ని మండల స్థాయిలో మద్యాన్ని అమ్మేటువంటి ఒక ప్రయత్నం చాలా విరివిగా చేయడం స్టార్ట్ చేసింది. ప్రతి ఎమ్మెల్యే ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో 2-3 రోజుల క్రితం ప్రతి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుటీర పరిశ్రమ లాగా మద్యాన్ని తయారు చేసి వాళ్ళ చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకి ఆదాయం నాకు అర్థమైంది ఏంటి అంటే బహుశా P4 అంటే ఇదే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంలో P4 ని విమర్శిస్తా ఉంటే నేను అనుకున్నాను విమర్శించడానికి ఏముంది వీళ్ళ దగ్గర ఇంతకీ బయటకు రాలేదు కదంటే P4 వెనకాల దాగున్నటువంటి మతలబు ఇదే. నిన్న ఈ వారం 10 రోజుల్లో నాకు అర్థమైన విషయం ఎక్కడెక్కడ ఉద్యోగాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర అనధికారిక ముఖ్యమంత్రి నారా ఉద్యోగాలు చేసేటువంటి సంవత్సరం కల్పించినటువంటి ఉపాధి ఎక్కడ కల్పించారు అంటే మద్యం దుకాణాల్లో 1,50,000 ఉద్యోగాలు కుటీర పరిశ్రమలాగా స్థాపించి ఉపాధి కల్పించారు. కుటీర పరిశ్రమలో మద్యాన్ని గ్రామాల్లో మండలాల్లో జిల్లాల్లో ఎవరికి మద్యాన్ని ఒక కుటీర పరిశ్రమలాగా స్థాపించండి అని వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి జిల్లా స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులకి కుటీర పరిశ్రమల్లో అప్రూవల్ ఇచ్చిన కారణంగానే ఇండస్ట్రీస్ లో పనిచేసే పాపం 3,50,000 ఉద్యోగాల్లో కుటీర ఎంఎస్ఎంఈలో అంటే కుటీర పరిశ్రమలు పెట్టుకునే వారికి ఇచ్చాము 3,00,000 ఉద్యోగాలనే వరుసనే బయటపడుతూ కరెక్ట్ పాయింట్. అప్పుడు మాలాంటి వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే నాకు నిన్నటితో క్లారిటీ వచ్చినటువంటి కుటీర క్లారిటీ ఉద్యోగాలు ఏంటంటే నిజమే ఉద్యోగాలు ఇచ్చారు. అక్కడక్కడ ఉద్యోగం అంటే అర్థం ఏంటండి మద్యాన్ని కుటీర పరిశ్రమలాగా ఉపాధి అంటే అర్థం ఏంటండి సాయంత్రానికి డబ్బులు వస్తే మండల లేకపోతే నెలకు కొంత బతికేదానికి డబ్బులు వస్తే దాన్ని ఉద్యోగం అంటాం. దాన్ని ఉపాధి అంటే ఒక కుటీర పరిశ్రమలాగా మద్యాన్ని తయారు చేసి ఒక కూలి వాళ్ళ ఎమ్మెల్యేలకి ఆదాయ మార్గంగా ఉపాధి హామీ అంటే ఇదేనేమో నాకు అర్థం కాదు. నీకు సాయంత్రానికి ఒక 500 రూపాయలు ఇచ్చాము జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఉపాధి హామీ పథకం అంటారు. బయటకు రాలేదు ప్రభుత్వమే లిక్కర్ షాపులు ఇదేనని తయారు చేసుకోమని చెబితే దాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనధికారిక ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు చేసేటువంటి స్పిరిట్ తీసుకొచ్చి మద్యం దుకాణాల్లో ఉపాధి దొరికినట్టే కదా. మద్యాన్ని వాళ్ళకి డబ్బులు సాయంత్రానికి దానికి 100 మంది గ్రామాల్లో ఉంటారు మండలాల్లో గ్రామంలో ఉపాధి దొరికినట్టే. జిల్లాల్లో ఉపాధిని కూడా ప్రవహించేటట్టు చేస్తూ మద్యాన్ని కుటీర పరిశ్రమలాగా స్థాపించండి నాకైతే తెలియదు.
వాళ్ళ ఖచ్చితంగా నాయకులకి, మాత్రం కార్యకర్తలకి, నేను ఈ జిల్లా స్థాయి, సందర్భంలో మండల గౌరవ స్థాయి, గ్రామ ముఖ్యమంత్రి స్థాయి గారిని నాయకులకి ఖచ్చితంగా అభినందించి తీరాలి. అప్రూవల్ ఇచ్చిన నిజంగా కారణంగానే చెప్పినట్టుగానే పాపం ఎక్కడికక్కడ illegal ఉద్యోగాలు లిక్కర్ తయారు చేసేయమని చెప్పేసి MSME గ్రామ అంటే మండల కుటీర స్థాయిలో, పరిశ్రమలు జిల్లా పెట్టుకునే స్థాయిలో వారికి ఉపాధి ఇచ్చాము హామీ 3,50,000 ఉద్యోగాలను ఉపాధి చెప్పేది లిక్కర్ మాత్రం పథకాన్ని absolutely ప్రవేశపెట్టినటువంటి correct point. గౌరవ ముఖ్యమంత్రి గారికి వారికి నాకు నిరంతరం నిన్నటితో సహకారాలు క్లారిటీ అందిస్తూ వచ్చిస్తూ నిరంతరం ఏంటి ఆ క్లారిటీ వారిని అంటే పరిపాలనలో నిజమే మెళకువలు ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు. మెళకువలు నేర్పిస్తూ ఉద్యోగం అంటే అర్థం 16 ఏంటండి? సంవత్సరాలు ఉప ఉపాధి. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఉపాధి అంటే వ్యక్తికి అర్థం ఏంటండి? నిన్న సాయంత్రానికి మొన్నటి ఒక వరకు ఎంతో డాన్స్ కొంత డబ్బులు చేసుకుంటూ వస్తే, పాటలు లేకపోతే నెలకి పాడుతున్నటువంటి కొంత ఒక ఉప బతికేదానికి ముఖ్యమంత్రి డబ్బులు సలహాలు వస్తే ఇస్తూ దాన్ని ఉద్యోగం నిన్న అంటారు. కాక దాన్ని మొన్న ఉపాధి అంటారు. రాజకీయాల్లోకి ఇప్పుడు వచ్చినటువంటి ఒక 40 ఒక సంవత్సరాల కూలి పనిచేసే అత్యంత అన్నకి పిన్న వయస్కుడు ఇదిగో ఒక నారా చోటకి లోకేష్ తీసుకెళ్లి గారి ఆధ్వర్యంలో ఉపాధి హామీ ఇంతమందికి పథకంలో ఉపాధి పొద్దున్న కల్పించినటువంటి సాయంత్రం వరకు కూటమి ప్రభుత్వానికి నీకు సాయంత్రం ధన్యవాదాలు 500 రూపాయలు తెలపకుండా ఇచ్చాము. ఇంకా ఏం అది చేయాలి? ప్రభుత్వం చెప్తుంది. ప్రజలు మీరే దానికి చెప్పండి. ఉపాధి హామీ పథకం అంటారు. అంటే ప్రభుత్వంగా ప్రభుత్వంగా చూపించి వాళ్ళకి ధన్యవాదాలు తెలపాల్సిందే కదా. ఈ దేశంలో కుటీర పరిశ్రమలు పెట్టి మనం అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని అందిస్తాం. ప్రాథమికంగా మేము ఏకైక ఏకైక ప్రభుత్వం ప్రభుత్వం కలుపుకొని తయారు గౌరవ చేసుకోమని ముఖ్యమంత్రి చెబితే చంద్రబాబు దాన్ని నాయుడు గారు ఖచ్చితంగా ప్రభుత్వం. దానికి వెళ్ళే దాన్ని తయారు మద్యాన్ని మద్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి వచ్చిన ఏర్లై ప్రవహిస్తాము. కల్తీ లేని మద్యం దాన్ని ఉంటుంది. సారీ స్పిరిట్ తీసుకొచ్చి క్వాలిటీ దాంట్లో కలర్ మద్యము, పోసి ఒక లిక్కర్ బాటిల్ తయారు cheap గా చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రజలు కూడా ఎంత ఉపాధి తాగినా దొరికినట్టే కూడా కదా. ఎంత తాగినా మరి కూడా, వాళ్ళకి డబ్బులు వచ్చినట్టే కదా. సాయంత్రానికి లిమిటే లేకుండా వాళ్ళ ఇచ్చేటువంటి దగ్గర మద్యాన్ని పనిచేసిన ఇస్తామని 100 మందో, ప్రభుత్వం 50 మందో, 70 మందో ఏకైక ఉంటారు. ప్రభుత్వం చంద్రబాబు వాళ్ళకి నాయుడు ఒక గారి గ్రామంలో ఉపాధి దొరికినట్టే కదా. మరి అలాంటి ఈ ప్రభుత్వంలో ఉపాధిని కూడా ఉపాధి ఆయన లెక్క వేసి బహుశా కల్పించినటువంటి 3,50,000 మనం ఉపాధి అభినందించకుండా మందికి ఈ ఏం ఉపాధి చేయాలి? కల్పించామని చెప్పారేమో నాకైతే తెలియదు కానీ నిజంగా ఖచ్చితంగా మాత్రం తెలుగుదేశం నేను పార్టీ ఈ కార్యకర్తలు, సందర్భంలో తెలుగుదేశం పార్టీ గౌరవ నాయకులు ఎంత ముఖ్యమంత్రి హ్యాపీగా గారిని ఉన్నారు అంటే ఖచ్చితంగా అభినందించి తీరాలి. నిజంగా వచ్చిన తర్వాత చెప్పినట్టుగానే మొట్టమొదటిసారిగా ఎక్కడికక్కడ మారిన illegal చంద్రబాబు నాయుడు liquor తయారు చూసినటువంటి చేసేయమని మొట్టమొదటి చెప్పేసి ప్రభుత్వం గ్రామ మండల స్థాయిలో, నేను జిల్లా చంద్రబాబు స్థాయిలో నాయుడు గారు ఉపాధి ప్రతి హామీ సందర్భంలో నేను పథకం మారాను లాగా తమ్ముళ్ళు, ఉపాధి లిక్కర్ నన్ను పథకాన్ని నమ్మండి తమ్ముళ్ళు, నేను గౌరవ మారాను ముఖ్యమంత్రి అంటే గారికి వారికి నిరంతరం నిరంతరం సహకారాలు అందిస్తూ మారటం అంటే ప్రజల్ని ఇబ్బంది పరిపాలనలో ప్రజలకి మెళకువలు సంక్షేమ నేర్పిస్తూ కార్యక్రమాలు 16 ఇస్తూ సంవత్సరాలు అబద్ధాలు ముఖ్యమంత్రిగా చెప్పకుండా పనిచేసినటువంటి ప్రజలకు వ్యక్తికి సంబంధించినటువంటి నిన్న మొన్నటి వరకు ఉపాధిని డాన్స్లు వేసుకుంటూ అన్ని పాటలు విధాలుగా పాడుకునేటువంటి వ్యవసాయ ఒక పరంగానో ఉప పారిశ్రామిక సలహాలు పరంగానో ఇస్తూ వృద్ధి నిన్న చేస్తాడని కాక మొన్న అనుకుంటే రాజకీయాల్లో మారిన చంద్రబాబు నాయుడు ఉపయోగపడుతుంది ఎవరి కోసం సంవత్సరాల అంటే మారిన చంద్రబాబు నాయుడు నారా ఉపయోగపడుతుంది లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇంత మారిన మందికి చంద్రబాబు ఉపాధి నాయుడు కల్పించినటువంటి ఉపయోగపడుతుంది కూటమి ప్రభుత్వానికి వారి ధన్యవాదాలు వ్యాపారుల తెలపకుండా కోసం ఇంకా ఏం మారిన చేయాలి? చంద్రబాబు నాయుడు ప్రజలు మీరే ఉపయోగపడుతుంది వారి సామాజిక వర్గం కోసం ఖచ్చితంగా మారిన చంద్రబాబు వాళ్ళకి నాయుడు ధన్యవాదాలు ఉపయోగపడుతుంది. తెలపాల్సిందే కదా. దోచుకొని దాచుకొని ఈ దేశంలో దేశంలో అంటే మనం కాదు మన తాత మనం అధికారంలోకి వస్తే నాణ్యమైన అమరావతి మద్యాన్ని పేరు చెప్పి కొత్త అందిస్తామని దోచుకున్నాము, చెప్పినటువంటి మద్యం పేరు ఏకైక చెప్పి ప్రభుత్వం దోచుకున్నాము, ఇసుక పేరు గౌరవ చెప్పి ముఖ్యమంత్రి దోచుకున్నాము, ఖనిజాల చంద్రబాబు పేరు నాయుడు పెట్టి గారు దోచుకున్నాము, భూముల పేరు పెట్టి దోచుకున్నాము, మద్యాన్ని మెడికల్ కాలేజీల పేరు పెట్టి దోచుకున్నాము, ఏరులై విద్యలో ప్రవహిస్తాము, దోచుకున్నాము, వైద్యంలో కల్తీ లేని దోచుకున్నాము, మద్యం అంటే రవాణాలో sorry. దోచుకున్నాము, వాట్ నాట్ క్వాలిటీ మద్యము ఆఖరికి బుడమేరులో cheap గా, వరదలు వస్తే వరదల్లో ప్రజలు కోట్ల ఎంత తాగినా రూపాయలు కూడా, వసూలు చేసి ఎంత ఆ తాగినా కోట్ల కూడా, రూపాయల వసూలుకి ఈ ఈ రోజు రోజు వరకు వరకు లిమిటే ఎంత లేకుండా ఖర్చు పెట్టాము, ఏం ఇచ్చేటువంటి ఖర్చు పెట్టామో మద్యాన్ని ప్రజలకి ప్రకటించిన కనీసం ఏకైక లెక్కలు ప్రభుత్వం చూపించడం చంద్రబాబు నాయుడు దుర్మార్గకరమైన పరిస్థితుల్లో మరి కూడా అలాంటి ప్రభుత్వంలో దోచుకుని ఉపాధి తినేటువంటి కల్పించినటువంటి పంది వారిని కుక్కుల్లాగా మనం తయారైపోయినటువంటి అభినందించకుండా ఒక పంది కుక్కల ఏం చేయాలి? సమూహానికి నాయకుడైనటువంటి చంద్రబాబు నిజంగా నాయుడు గారిని చూసి తెలుగుదేశం పార్టీ దేశమే కార్యకర్తలు, గర్విస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు Yes. ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే 16 నిజంగా సంవత్సరాలు ముఖ్యమంత్రిని అని ప్రభుత్వం చెప్పిన వచ్చిన తర్వాత ప్రభుత్వ మొట్టమొదటిసారిగా అధినేతగా మారిన ఉన్నటువంటి చంద్రబాబు చంద్రబాబు నాయుడు నాయుడు మొట్టమొదటి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో నేను మారాను తమ్ముళ్ళు, మీ కార్యకర్తలు, నన్ను నమ్మండి తమ్ముళ్ళు, మీ నేను నాయకులు, మారాను అంటే మీ చెంచాలుగా చెప్పుకునే సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులు మారటం అంటే వేల ప్రజల్ని కోట్ల ఇబ్బంది రూపాయలతోటి పెట్టకుండా నకిలీ ప్రజలకి మద్యం వ్యాపారం చేస్తుంటే సంక్షేమ కార్యక్రమాలు కళ్ళకి ఇస్తూ గంతలు అబద్ధాలు కట్టుకొని చెప్పకుండా జాందారీ పరిపాలన ప్రజలకు ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉన్న ఉపాధిని రాష్ట్రంలో అన్ని విధాలుగా రాష్ట్ర వ్యవసాయ పరిస్థితి, పరంగా రాష్ట్ర పరిశ్రమలో ఉన్న పరిశ్రమ పరంగా పరిస్థితి వృద్ధి ఎలా చేస్తాడని ఎలా అనుకుంటే ఉంటుంది సార్? మారిన చంద్రబాబు నాయుడు ఉపయోగపడుతుంది ఎవరి కోసము అంటే నా రాజ్యం రామరాజ్యం. నాయుడు నా రాజ్యంలో రేపులు కార్యకర్తల చేసిన కోసం, అడిగేవాళ్ళు లేడు, మారిన మర్డర్లు చేస్తే చంద్రబాబు మాట్లాడాడు. నాయుడు ఉపయోగపడుతుంది కరెక్టే. వారి ఎందుకు మద్యం లేదు? వ్యాపారుల కోసం, ప్రజలు మారిన ఎవరు చంద్రబాబు మాట్లాడటం? నాయుడు ఒక ఉపయోగపడుతుంది పోస్ట్ పెడితే వారి సామాజిక తీసుకెళ్లి వర్గం లోపలేస్తారు. కోసం, మారిన చంద్రబాబు పోస్ట్ నాయుడు షేర్ చేస్తే ఉపయోగపడుతుంది. తీసుకెళ్లి దోచుకొని లోపలేస్తారు. దాచుకొని సోషల్ ఎంత తిన్నాము అంటే మీడియాని మనం కట్టడి కాదు, మన చేయడానికి తాతల అనధికారికంగా తాతల అధికారికంగా తరాలు కూడా అధికారికంగా తరగనంతగా అమరావతి పేరు చెప్పి తీసుకొచ్చినటువంటి కొత్త మొట్టమొదటి దోచుకున్నాము, రాష్ట్రంగా మద్యం పేరు చెప్పి చరిత్ర దోచుకున్నాము, పుటల్లో ఇసుక నిలిచిపోయేటువంటి ఒక దోచుకున్నాము, అద్భుతమైన ఖనిజాల పేరు పెట్టి ముఖ్యమంత్రి దోచుకున్నాము, ఎవరైనా భూముల ఉన్నారంటే పేరు పెట్టి 16 దోచుకున్నాము, సంవత్సరాల మెడికల్ కాలేజీల ముఖ్యమంత్రి